హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. బెండకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా కనుక చేసారంటే ఈ బెండకాయ రోటి పచ్చడి జొన్న అన్నంలోకి, రాగి సంకటిలోకి, అలాగే వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది. ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపించేస్తాను. ముందుగా బెండకాయలను తొడిమలు కట్ చేసుకొని ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకోండి. బెండకాయ సగానికి కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే మీ కారానికి తగినంత పచ్చిమిర్చి తీసుకొని 2 వంకాయలు తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాలకి బెండకాయలు కొంచెం జిగురు తగ్గిద్ది. అప్పుడు వంకాయ ముక్కలు వేసుకోండి. వంకాయ ముక్కలు వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వంకాయలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఇలాగా వంకాయలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి. వంకాయలు బెండకాయలను ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక పావు కప్పు దాకా నీళ్లు వేసుకోండి. వాటర్ వేసుకొని ఇలాగ సగానికి కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే 2 పెద్ద సైజు టమోటాలను ఇలాగ సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. టమోటాలు వేసేసి పైన మూత పెట్టేసి నీళ్ళు మొత్తం ఇంకిపోయి టమోటాలు కొంచెం సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగ నీళ్ళు మొత్తం ఇంకిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం చింతపండు వేసుకోండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నాం కదా, ఈ పచ్చిమిర్చి అలాగే చింతపండు వేసుకోండి. చింతపండు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. గ్రైండ్ చేసుకునేటప్పుడు చిటికెడు ఉప్పు వేసుకొని ఇలాగ కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలోనే మనం ఉడికించి పెట్టుకున్న టమోటాలు వేసుకోవాలి. టమోటాలు వేసుకొని జస్ట్ ఒక 2 పల్సులు ఇవ్వండి, సరిపోతుంది. ఇలాగ ఒక 2 పల్సులు ఇచ్చిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు అలాగే వంకాయలు వేసుకొని జస్ట్ ఒక 2 పల్సులు ఇవ్వండి. ఇలాగ ఒక 2 పల్సులు ఇచ్చిన తర్వాత అదే మిక్సీ జార్లోకి మనం టమోటాలు పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాం కదా, అది వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. ఇలాగ జస్ట్ ఒక పల్స్ ఇచ్చామంటే మనకి వంకాయలు బెండకాయలు కచ్చాపచ్చాగా గ్రైండ్ అవుతాయి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరని వేసుకొని 2-3 పల్సులు ఇవ్వండి. ఇలాగ ఒక 2-3 పల్సులు ఇస్తే ఉల్లిపాయలు కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ అవుతాయి. ఈ ఉల్లిపాయలను కూడా ఒక గిన్నెలోకి వేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి కూడా అదే గిన్నెలోకి వేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చివరిలో ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పడితే ఇంకొంచెం ఉప్పు వేసుకోండి. నాకైతే ఇంకొంచెం ఉప్పు పడింది. ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి బెండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అవుతుంది. మీరు కావాలంటే ఈ పచ్చడికి తాలింపు కూడా వేసుకోవచ్చు. నేనైతే తాలింపు వేయలేదు. తాలింపు మొత్తం రెడీ చేసుకొని తాలింపును పచ్చడిలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి బెండకాయ రోటి పచ్చడి అయితే రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలోకి, రాగి సంకటి, జొన్న అన్నంలోకి కూడా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.